జాతకం ఫిబ్రవరి 23, 2026 ఫిబ్రవరి 23న రాశిచక్రం ప్రకారం సింహరాశి మరియు తులారాశి వారు అదృష్టవంతులు అవుతారని, మిథునరాశి మరియు వృశ్చికరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఈరోజు కెరీర్, ఆర్థిక మరియు కుటుంబ విషయాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను సూచిస్తుంది. ఫిబ్రవరి 23న 12 రాసుల వారికి కూడా అనేక కొత్త రాశిచక్రాలు ఉన్నాయి. కొంతమందికి ఈ రోజు ఆర్థిక లాభాలు మరియు శుభవార్తలను తీసుకురావచ్చు, మరికొందరు ఖర్చులు మరియు ఒత్తిడిని నియంత్రించాల్సి ఉంటుంది. సోమవారం నాటి జాతకం కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మీ రోజును బాగా ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేషరాశి శుభవార్త అందుకోవచ్చు. వృషభం మరియు వృశ్చికరాశి వారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి మరియు తులారాశి వారు అదృష్టవంతులు అవుతారని, మిథునరాశి మరియు కర్కాటక రాశి వారు కుటుంబ విషయాలలో సంయమనం పాటించాల్సి ఉంటుంది. వారంలో మొదటి రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా సవాలుగా ఉంటుందో తెలుసుకోవడానికి 12 రాసుల వారికి సంబంధించిన వివరణాత్మక జాతకాలను చూడండి. మేషరాశి నేటి జాతకం మేషరాశి వారికి ఈ రోజు మంచిది. మీరు శుభవార్త వినవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరియు మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు కొన్ని కొత్త బాధ్యతలను పొందవచ్చు. మీ పెండింగ్ పని పూర్తి కావచ్చు. అయితే మరోవైపు మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ ఖర్చులను బడ్జెట్లో ఉంచుకోవాలి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. వృషభ రాశి ఈ రోజు వృషభ రాశివారు రోజులో చాలా ఆలోచనాత్మకంగా పని చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో మీరు అదనపు జాగ్రత్త వహించాలి. డబ్బుతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉండకూడదు. ఉద్యోగస్తులకు వారంలో మొదటి రోజు మంచిది, ఎందుకంటే మీరు పనిలో గౌరవించబడవచ్చు. మీరు పనిలో కొత్త బాధ్యతను కూడా పొందవచ్చు. అయితే మీరు ఈ రోజు మీ దాచిన శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మిథున రాశివారు ఈ రోజు మిథున రాశివారికి ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు పనిలో అనేక అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సమస్యపై వాదనలు ఉండవచ్చు. మీ స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది దేశంలో లేదా విదేశాలలో ప్రయాణానికి దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగాల కోసం అనేక ఆఫర్లు రావచ్చు. ఉన్న వాటిలో జీతం పెరుగుదల మరియు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు కర్కాటక రాశివారు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ వారు వాటిని చక్కగా నిర్వహించగలరు. మీరు రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాల నుండి ప్రయోజనం పొందవచ్చు. కుటుంబంలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరవచ్చు, అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు పెండింగ్లో ఉన్న పని త్వరలో పూర్తవుతుంది. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే సమయం ఇది. మీరు పగటిపూట కొన్ని కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామి చెప్పిన దాని గురించి చెడుగా భావించవచ్చు, ఇది విభేదాలకు దారితీస్తుంది. సింహరాశివారు ఈరోజు మంచిగా మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. అదృష్టం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు ఒక యాత్రను ఆనందించవచ్చు.
మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. కన్య రాశి వారికి ఈరోజు కాస్త ఓపిక, సంయమనం అవసరం. మీరు చిన్న చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయ వనరుల నుండి ప్రయోజనం చేకూరుతుంది. ఇది వారి ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. తుల రాశి వారికి ఈరోజు మంచి రోజు. మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీ కొన్ని సంక్లిష్టమైన పనులు పరిష్కరించబడవచ్చు. మీకు గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు. అయితే మీరు మీ కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయంతో మీరు కొన్ని కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఆదాయంలో తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. మీ డబ్బు ఒక ప్రాజెక్ట్లో చిక్కుకుపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలిక ఆందోళన కలుగుతుంది. ఈరోజు మీ వృత్తి మరియు వ్యాపారం మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. ఈ ఇబ్బందుల మధ్య మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక చింతలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు స్నేహపూర్వకంగా ఉంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు మంచి రోజు. మీకు శుభవార్త అందవచ్చు. మీ పిల్లల నుండి మీకు కొన్ని ముఖ్యమైన మరియు సానుకూల వార్తలు అందవచ్చు. అవివాహితులకు కొత్త వివాహ ప్రతిపాదనలు అందవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు మరియు జీతాల పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మతపరమైన ఆసక్తి అలాగే ఉంటుంది. భూమి, గృహ నిర్మాణం లేదా ఇతర వ్యాపారాలలో నిమగ్నమైన వారికి అనేక మంచి ఒప్పందాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు ఈరోజు తీపిగా మరియు ప్రేమగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఈరోజు మీ ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు, కాబట్టి మీరు వాటిని నియంత్రించుకోవాలి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలతో నిండి ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. ఇది మునుపటి కంటే త్వరగా పనిని వేగవంతం చేస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మతపరమైన మరియు శుభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీరు పనిలో అధిక ఒత్తిడిని నివారించాలి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. మీ చింతలు పెరుగుతాయి. అయితే ప్రభుత్వ పనిలో పాల్గొన్నవారు ఈరోజు వారి ప్రయత్నాల ద్వారా విజయం సాధించవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు కుంభరాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ఈ పెండింగ్ పనులు గణనీయమైన లాభాలను తెస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన రుణం నుండి మీరు తిరిగి పొందవచ్చు. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంభవించవచ్చు. మీరు మీ భాగస్వామితో బయటకు వెళ్ళవచ్చు. మీరు కొత్త జీవిత మార్పులను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ విద్యలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీ పిల్లల నుండి సానుకూల వార్తలు వింటారు. మీరు దానధర్మాలు మరియు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశి వారికి ఆహ్లాదకరమైన రోజు ఉంటుంది. మీ ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు పనిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు మీ కుటుంబ జీవితంలో గణనీయమైన మార్పులను అనుభవించవచ్చు. వాహనం లేదా ఆస్తిని కొనాలని ప్లాన్ చేస్తున్న వారు తమ కలలను సాకారం చేసుకోవచ్చు.
ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.